మతాల ద్వారా ఇది చేయగలరా? అందుకే ఆయన అన్నాడు తెలివా అని అడుగుతున్నాడు. ఒకవేళ అలా తీర్చిదిద్దితే కొన్ని కొన్ని ఫలితాలు రాబట్టవచ్చేమో, కానీ మనసుకు ఒక రకమైన సురుకుదనము, జాగరూకత కలిగిన మంచి నేర్పుతో ఇక్కడ అది చేస్తుంది. అయితే అటువంటి సామర్థ్యాలు ఎన్ని ఉన్నా కూడా ఆయన అంటున్నాడు అవి తెలివితేటలు మాత్రం కానే కాదు. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తాం చాలా మంది పండితులు ఉంటారండి, వ్యాకరణ సూత్రధారులు ఉంటారు, ఒక్క అక్షరానికి 1000 అర్థాలు మీకు చెప్పేస్తారు. అలా చాలా మంది ఈ పాండిత్యాన్ని సంపాదించిన వాళ్ళు ఉంటారు. ఆ పాండిత్యం ద్వారా బోలెడంత సమాచారం సేకరిస్తారు. దాని ఫలితంగా విజ్ఞానం సంపాదిస్తారు. అలాగే శాస్త్రీయ పద్ధతులు ఉన్నాయి మనకి, వైజ్ఞానికంగా. మీరు పెద్ద సైంటిస్టులు అయిపోవచ్చు. సైంటిస్టులు అయితే తెలివా? ఇక్కడ ఉన్నవే భౌతికమైన నశించిపోయే కనిపెడుతున్నాడు కొంత మార్పుతో. అది కూడా ముందు తెలిసిన దాంతో వెళ్తారు వాళ్ళు కూడా. అయితే ఈయన అంటున్నాడు ఇదంతా తెలివా అని అడుగుతున్నాడు. చూసారా? కానీ వీళ్ళందరూ తెలివిగల వాళ్ళు అవుతారా? అసలు తెలివి అంటేనే వీటన్నిటికంటే పూర్తి భిన్నమైందని మీకు అనిపించట్లేదా? మనం అంటాం కదా అబ్బా ఎంత తెలివైన వాడు అంటాం. ఇక్కడికి వచ్చి చూడండి, అది నిజంగా తెలివేనా? మూగుతాం కదా. తెలివి అంటే వీటన్నిటికంటే పూర్తిగా భిన్నమైంది అని మీకు అనిపించటం లేదా? తెలివి అంటే నిజంగా చూస్తే భయం నుండి సంపూర్ణమైన విముక్తి, ఇది తెలివి. ఇంత తెలివైన వాడికి భయం ఉంటుంది కదా, కానీ తెలివి అంటే అది కాదు. అందుకే మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ తెలివి అంటే నిజంగా మనం నిజంగా చూస్తే భయం నుండి నీచాతి నీచమైన ఊహ, నీచాతి నీచమైన ఈ భయం నుండి సంపూర్ణమైన విముక్తి. భద్రత మీద ఏ రకమైనదైనా సరే అటువంటి భద్రతను ఆధారం చేసుకుని తమ నీతి సూత్రాలు నిర్మించుకుంటూ ఉంటారు. నీతి సూత్రాలు మాత్రమే నిర్మించుకున్నారు, కానీ నీతి పరులు కారు. ఎందుకంటే ఇంకా తమకు తాము తెలియరు. ఎందుకంటే ఈ భద్రత కోసం ఒక కాంక్ష పుట్టుకొచ్చింది అనుకోండి. భద్రత కోసం ఒక కోరిక పుట్టినప్పుడు ఆ కోరిక ఎలా పుడుతుందని మీరు అనుకుంటున్నారు? జాగ్రత్తగా వినండి. ఇది భయం కారణంగానే రేపు ఏమైపోతుందో, భవిష్యత్తు ఏమైపోతుందో అనే ఊహ నుంచి ఈ భయం పుడుతుంది. ఎంత దౌర్భాగ్యం చూడండి. రేపటి కోసం మనకి ఇక్కడ ఈ క్షణం ఇక్కడ ఈ క్షణం ఎలా ఉన్నా మృతం. కానీ ఆ భయాన్ని మనం భయాన్ని అంటే ఆ భయం నిరోధించే పద్ధతులను నీతి పర్వతం అని మనం అంటున్నాం కదా. నిజంగా చూస్తే ఇది నీతి కాదు కదా. తెలివంటే భయం నుండి పూర్తిగా విడుదల పొందటం అన్నమాట. అంటే మీలో అపారమైన స్వేచ్ఛ, ఏమీ కోరనటువంటి ఆ స్వేచ్ఛలోనే ఈ భయం నుండి మీరు విముక్తి పొందేస్తారు. ఇది మీరు జాగ్రత్తగా వింటున్నారు కదా. తెలివంటే ఏంటో మనం చూసాం కదా. నాకు అనిపిస్తుంది ఇటువంటి మహాశయులు ఇంతమందికి అవగాహన చేస్తున్నారు. ఈ బోధ వినటానికి మనం నిజంగానే నాకు అనిపిస్తుంది నేను జన్మల సుకృతం కదా. ఇక్కడ మంచి తెలివి, ఏ స్వార్థపూరిత విషపూరితం కానిటువంటి ఒక తెలివి ఉంటే మనం ఇలా కూర్చోగలుగుతున్నామా? చూడండి, ఈ భయం కారణంగా అలవరుచుకున్న రకరకాలు ఉంటే చదువుకున్నారు. అవి కూడా సద్గుణాలు కాదందుకే. భయాన్ని అవగాహన చేసుకోవటంలోనే ఈ మనసు నిర్మించుకున్న సూత్రాలకు పూర్తిగా శాంతంగా, అశాంత
శాంతం కూడా కదా, ఆ శాంతం కూడా విభిన్నంగా ఉండే అక్కడ ఆ మరొకటి ఏదో ఉంటుందన్నమాట. చూసారా? అసలు ఇటువంటి బోధ దొరకటమే మన జన్మ జన్మ సుకృతం అనిపిస్తుంది. దీన్ని గ్రహించారా? మళ్ళీ మీరు మృత్యుని చూడరు.